రెండు దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? సో మీరు ఆ రోజు మీరు చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారా? ఆ రోజు నేను మాట్లాడిన అక్షరానికి కట్టుబడి ఉన్నాను. సీనియర్ జర్నలిస్టులు కొంతమంది చేసిన వ్యాఖ్యలు లేదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు చేసినటువంటి విమర్శలకు ఎడమ మీడియా, ఎరుపు మేధావులు. భారత సాహితీ వాంగ్మయ శరీరానికి రెండు కళ్ళ వంటివి అన్నారు. వ్యాసుడు ఏం రాశారు, వాల్మీకి ఏం రాశారు అనేది సగ్రాంధికంగా సప్రామాణికంగా నిరూపిద్దామని ఈ బరువు మోసుకొని. ఎవరా మ్యూజిక్ డైరెక్టర్ తెలుసుకోవాలని ఉంది. పేరు చెప్తే అది వ్యక్తిగతమైన కక్షపూరితమైన చర్య అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇప్పుడు ఒక అత్యద్భుతమైన ఒక వినూత్నమైన చర్చ ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే జనవరి 5వ తేదీన విజయవాడలో హైందవ శంఖారావం సభ జరిగింది. భారీ ఎత్తున వచ్చిన హిందూ బంధువుల సమక్షంలో వేదికపై నుంచి సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు, చేసిన ప్రసంగము విపరీతంగా వైరల్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన చిత్రాలుగా పేరెన్నికగన్నటువంటి కొన్ని చిత్రాల ప్రస్తావన కూడా రావడంతో అండ్ సూపర్ హిట్ సినిమాలకు సంబంధించిన ప్రస్తావన చేస్తూనే కల్కి విషయంలో కావచ్చు, ఇంకా అనేక అంశాల్లో కావచ్చు, కర్ణుడి పాత్రని హైలైట్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు రావడం విషయంలో నేను చింతిస్తున్నాను, నేను క్షమాపణలు చెబుతున్నాను అంటూ అనంత్ శ్రీరామ్ వ్యాఖ్యానించారు. అండ్ అంతేకాదు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు లేదా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయితే స్పష్టంగా ఆయన మత ఛాందసవాదానికి ఆయన ప్రతీకగా నిలిచారు. సో అందుకే నేను ఆయనకి పాటలే రాయను అని భీష్మించుకున్నాను. ఒక 15 సంవత్సరాల నుంచి ఒక పాట కూడా ఆయన మ్యూజిక్లో నేను పాటలు రాయలేదు అని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు హిందూ బంధువులను ఉద్దేశిస్తూ అనేక వ్యాఖ్యానాలు చేస్తూనే ఆయన ఒక మాట అంటూ వచ్చారు, పదే పదే అంటూ వచ్చారు. ఇట్లాంటి అనేక సంఘటనలు జరుగుతున్నప్పుడు, ఇన్ని సినిమాల్లో కానివ్వండి బయట కానివ్వండి జరుగుతున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుందామా లేదా నిగ్గదీసి నిలదీద్దామా అనే వ్యాఖ్యని పదే పదే చేస్తూ వచ్చారు. అనంత శ్రీరామ్ గారి స్పీచ్ వైరల్ అయిన తర్వాత అనేక మంది ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఉండవచ్చు, అనేక మంది ఆయన్ని దూషిస్తూ కమెంట్లు చేస్తున్న వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళలో లేదా ఆయా ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి ఈ స్పీచ్కి స్పందిస్తూ అనేక రకాలుగా కుతర్కాలు చేస్తూ కూడా వ్యాఖ్యానాలు చేస్తూ ఆయనని విమర్శించిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు. కానీ అందులో నేను అన్ని విషయాలు తీసుకోలేదు. అండ్ అనంత శ్రీరామ్ గారు చేసిన వ్యాఖ్యల వెనకాల ఉద్దేశం ఏంటి, వారు ఏం చెప్పదలుచుకున్నారు అనే అంశానికి సంబంధించి వారి మనోగతాన్ని తెలుసుకుంటూనే సీనియర్ జర్నలిస్టులు కొంతమంది చేసిన వ్యాఖ్యలు లేదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు చేసినటువంటి విమర్శలకు వారి సమాధానాన్ని రాబట్టే ఒక ప్రయత్నం నేషనలిస్ట్ హబ్ చేస్తోంది. నా ఆహ్వానం మేరకు నేషనలిస్ట్ హబ్ స్టూడియోకి విచ్చేసిన సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్ గారికి స్వాగతం పలుకుదాం, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి గారు. అనంత శ్రీరామ్ గారు, జనవరి 5వ తేదీ నుంచి ఇప్పటి వరకు మీరు మాట్లాడిన మాటల ఆ స్పీచ్ రకరకాలుగా అన్ని మాధ్యమాల్లో ప్రసారం అవుతూనే ఉంది. ఇప్పటికీ దాన్ని చూస్తున్న వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. మీరు మాట్లాడిన మాటలు ఒకవైపు హిందూ సమాజాన్ని ఉత్తేజపరిచింది, అందులో సందేహమే అక్కర్లేదు. కోట్లాది మంది హిందువులు మీరు మాట్లాడిన మాటలకు ఉత్తేజభరితులై చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది విమర్శలు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు ఆ రోజు మీరు చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారా, లేకపోతే కట్టుబడి ఉన్నాను అని అంటే ఇంకొన్ని నేను ఫర్దర్ క్వశ్చన్స్ తీసుకుంటాను. అయితే వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నారా మీరు అడిగారు కదా. ఆ రోజు నేను మాట్లాడిన అక్షరానికి కట్టుబడి ఉన్నాను. కట్టుబడి ఉండడమే కాదు, ప్రతి పదానికి బాధ్యత కూడా తీసుకుంటున్నాను. ప్రతి వాక్యానికి సశాస్త్రీయమైన లేకపోతే సగ్రాంధికమైన ప్రమాణాలు చూపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అయితే దానికి ముందు నా ఉద్దేశం ఒకటి మీతో పంచుకోవాలి. ఈ ప్రసంగం చేసిన తర్వాత కాదు, ప్రసంగం చేయకముందే నాకు తెలుసు ఎడమ మీడియా, ఎరుపు మేధావులు వీళ్ళు ఖచ్చితంగా విరుచుకు పడతారు. విరుచుకు పడినప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా స్వీకరించాలి అన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని ఆచరించే సమాజం తన మంచేదో తను చెప్పి
ఊరుకోవడం, ఎవరైనా విరుచుకుపడుతుంటే ఎందుకులే దీన్ని వివాదంలోకి వెళదామని చెప్పి వెనక్కి తగ్గడం వల్ల ఇది ఒక వైరస్ లాగా పాకి కుహనా లౌకికవాదం, లేకపోతే కుహనా సమానత్వవాదం ఇవన్నీ పెచ్చిరిల్లిపోయి వాళ్ళ వాయిస్ అరిచేవాడిదే గొంతు అన్న సంస్కృతి దేశంలో అంటే అది అలా వేళ్ళు ఉనుకుపోయింది. కారణం పాలకులు, ఈ దేశం స్వతంత్రం వచ్చిన వెంటనే పాలించిన పాలకుల వాళ్ళ అవకాశవాద విధానాల వల్ల. దానికి ఏదో ఒక రోజు మనం స్వస్తి చెప్పాలి. దానికి హైందవ శంఖారావాన్ని వేదికగా తీసుకున్నాను. అందుకే మీరు పదే పదే నేను అన్నారు కదా, నిమ్మకి నీరెచ్చినట్టు కూర్చుందామని ఎగ్గదీసి నిలదీద్దామని. మనకి ప్రశ్నించడం అనే అలవాటే పోతే ఇంకా వాళ్ళు చెప్పిందే వేదం అవుద్ది, వాళ్ళు చెప్పిందే రామాయణం అవుద్ది, వాళ్ళు చెప్పిందే భారతం అవుతుంది కదా. అలా జరిగిన నష్ట నివారణకి ఇది నాంది పలకాలి. ప్రతి సనాతన ధర్మాచారి కూడా ప్రశ్నించడం నేర్చుకోవాలి, తన మీద జరిగిన దాడిని ఎదుర్కోవాలి అన్న ఉద్దేశాన్ని ప్రతిబింబించడానికే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుందామని ఎగ్గదీసి నిలదీద్దామని ప్రశ్న అక్కడ లేవనెత్తాను. ముక్త కంఠంగా వాళ్ళు రెండో దారిని ఎంచుకున్నారు అక్కడ. మీరు మాట్లాడిన మీ ప్రసంగంలోనే రామాయణం, మహాభారతం ఈ రెండు ఇతిహాసాలువి భారత సాహితీ వాంగ్మయ శరీరానికి రెండు కళ్ళ వంటివి అన్నారు. నిజంగా అది చాలా కరెక్ట్ వ్యాఖ్యం. ఇది మీరు చేసిన మాట చాలా మంచిది. భారత సాహితీ వాంగ్మయముకి రెండు కళ్ళలాగా రామాయణం, మహాభారతం ఉన్నాయి. వాల్మీకి రామాయణము, వ్యాస భారతము. ఇప్పుడు ఆ రెండు గ్రంథాలు లేదా ఆ రెండు ఇతిహాసాల నుంచి అనేక దాంట్లో కొన్ని ప్రక్షిప్తాలు వచ్చాయి, కొంతమంది పుస్తకాలు రాశారు, ఇంకొంతమంది కుతర్కాల్ని జోడిస్తూ రాసిన వాళ్ళు ఉన్నారు, విమర్శనే ధోరణిగా పెట్టుకొని రాసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవన్నీ జరిగాయి. ఇప్పుడు లాస్ట్కి సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు మొన్ననే కల్కి సినిమాకి సంబంధించి మీరు కూడా ప్రస్తావించారు కాబట్టి, సో కర్ణుడి పాత్ర గురించి మీరు చేసిన వ్యాఖ్య చాలా స్పష్టంగా ఉంది. నిజంగా ఇది కర్ణుడి పాత్రను అంత గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం కూడా. నేను దానికి ఖచ్చితంగా దానితో ఏకీభవిస్తున్నాను మీ వ్యాఖ్యకి. బట్ కానీ వ్యాఖ్య ఏదన్నా చేసినప్పుడు దానికి మనం లాజికల్గా ఏంటి నిజము, ఏది వాస్తవం అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను. ఓకే. సో వ్యాస భారతం మీ దగ్గర ఉన్నాయి, వ్యాస భారతం. అందుకే నేను మాట్లాడింది ఇక్కడ వ్యాసుడు ఇలా అన్నాడని నేను మీతో నేరుగా చెప్పేసి నేనే వ్యాసుడిలాగా భావించడం కంటే కూడా వ్యాసుడు ఏం రాశారు, వాల్మీకి ఏం రాశాడు అనేది సగ్రాంధికంగా సప్రామాణికంగా నిరూపిద్దామని ఈ బరువు మోసుకొచ్చి. ఓకే. నేను కొంతమంది సినీ ప్రముఖులు మాట్లాడిన మాటలు ఉన్నాయి, అండ్ అట్ ది సేమ్ టైం కొంతమంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. వాళ్ళందరూ నాకు పరిచయం ఉన్నవాళ్లే, అండ్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి వాళ్ళు ఏదైతే మాట్లాడారో అవే నేను రాసుకున్నాను పర్ఫెక్ట్గా. ఇక్కడ కాపీరైట్స్ ఇష్యూ ఉంటుంది కాబట్టి ఆ వీడియో నేను ప్లే చేయలేను కాబట్టి, అండ్ వాళ్ళ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పొందుపరుస్తాను. సో అన్నీ తీసుకోలేదు, కొంతమంది మాత్రం తీసుకున్నాను. మీరు సమాధానం చెప్తారని నేను కొన్ని వందల స్పందనలు చూశానండి దీని మీద. అన్నీ ఆల్మోస్ట్ ఒకే రకమైన పాయింట్లను లేవదీసుకుంటూ వచ్చినాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అందరూ కూడా సినిమా జ్ఞానంతో మాట్లాడిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అయినా మీరు కొంతమంది విజ్ఞులు, ఒక సమాజంలో ఒక స్థాయి ఉన్నవారు చేసిన వ్యాఖ్యలు అంటున్నారు కాబట్టి వాటిని తీసుకుందాం, వాటికి సమాధానం చెప్పే. దీంట్లోకి వెళ్లే ముందు నాకు మళ్ళీ ఇప్పుడు నేను ఈ ప్రశ్న మిస్ అవుతానేమో అని అడుగుతున్నాను. తప్పకుండా. ఎందుకంటే చాలా మంది నన్ను ఇప్పుడు కామెంట్స్లో ఫస్ట్ పెట్టే మాట అదే ఉంటుంది జనరల్గా. ఏంటంటే మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి పాటలు రాయను అని మీరు ప్రతిజ్ఞ చేశారు, ఆల్మోస్ట్ మీరు రాయట్లేదు అని చెప్పారు. ఎవరా మ్యూజిక్ డైరెక్టర్ తెలుసుకోవాలని ఉంది. నేను చెప్పను పేరు. కారణం ఏంటంటే పేరు చెప్తే అది వ్యక్తిగతమైన కక్షపూరితమైన చర్య అవుతుంది. ఓకే. ఇక్కడ నాకు వ్యక్తి మీద కాదు, వ్యవస్థలో ఉన్న లోపం మీద నా ప్రశ్న. కాబట్టి ఇలాంటి ప్రవర్తనలు జరుగుతున్నాయి, అలాంటి వారిని ప్రోత్సహించొద్దు. వారిని అంటే వారి జీవితాన్ని ఏదో చేయమని కాదు, ఆ తత్వాన్ని ఖండించండి అని చెప్పడానికే నేను చెప్పాను. అది కూడా తెర వెనక జరిగిందని స్పష్టంగా చెప్పాను. కాబట్టి నేను చెప్పిన మాట ప్రమాణం. ఒకవేళ నేను చెప్పిన మాట మీద నమ్మకం లేకపోతే అది ప్రమాణంగా తీసుకోమని కూడా నేనేమి బతిమాలట్లేదు. హైందవ సమాజం ముందు తెర ముందు జరుగుతుందేంటి, తెర వెనక జరుగుతుందేంటి అనేది ఆవిష్కరించడానికి చెప్పిన మాట. కాబట్టి ఇప్పుడే కాదు, ఎప్పుడు అడిగినా ఈ ప్రశ్నకి ఆ వ్యక్తి పేరేంటో ఎవరు అడిగినా కూడా నేను చెప్పను. ఇంకొక ప్రయత్నం కూడా చేస్తారు. మతస్థులుగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు ఒక 10 ఎన్నో ఉంటాయి. ఈ వీళ్ళేనా అని అడుగుతూ ఉంటారు. ఆ 10 చెప్పినా కూడా వాళ్ళు కాదు అనే చెప్తాను. వాళ్ళు ఒకడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వాళ్ళకి అనవసరం. ఓకే. కాకపోతే వ్యక్తి అనేది ఇక్కడ ముఖ్యం కాదు.
జరుగుతున్నది ఏంటనేది ముఖ్యం. ఓకే, మొట్టమొదట నేను త్రిపురనేని చిట్టిబాబు గారు, మహారథి గారి తనయుడు. చిట్టిబాబు గారు మీకు తెలుసు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తే. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనేక డిబేట్స్లో భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన చిట్టిబాబు గారు నాకు స్వయంగా నాకు పరిచయం ఉన్న వ్యక్తే. బట్ ఆయన మాట్లాడిన మాట నేను మేము కోట్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ ఆయన వేరే ఒక ఛానల్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. మీరు అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడే మాటలకి ఆయన ఏం రెస్పాండ్ అయ్యారంటే, పురాణాల నవ్వుపోసన పట్టిన వ్యక్తి ఎన్టీఆర్, అటువంటి వ్యక్తిని చిన్నవాడైన శ్రీరామ్ తప్పుపడతారా? 4 పాటలు రాసినంత మాత్రాన పురాణాలపై కామెంట్ చేసేంత పెద్దవాడు కాదు. రావణాసురుడు పండితుడా రాక్షసుడా అనే విషయం అడిగితే ఏం చెబుతాడు? రావణుడు తెల్లవారు నుంచి అస్తమించే వరకు పూజ చేస్తూ ఉండే పండితుడు. రాముడు యుద్ధానికి ముహూర్తం పెట్టమని రావణున్నే అడిగాడు. అంతటి మహాపండితుడు రావణుడు, అయినా ఆయన రాక్షసుడని అన్నారు. మరి దీనిపై అనంత శ్రీరామ్ ఏమంటారు? హిందూ ధర్మం వేరు, సనాతన సంప్రదాయం వేరు. అనంత శ్రీరామ్కు తెలిసింది సగమే, దాంతోనే ఆయన మహాపండితుడని అనుకుంటున్నారు. ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు. సో ఒకసారి మీరు ఏమైనా దీనికి సమాధానం చెప్తారా? మీరు ఆయన చేసిన వ్యాఖ్యలు 3 భాగాలుగా నేను ఇక్కడ నోట్ చేసుకున్నానండి. మొదటిది, వాళ్ళకన్నా గొప్ప వీళ్ళకన్నా గొప్ప, ఇది ప్రశ్న. చిట్టుబాబు గారు అడిగిన ఈ ప్రశ్న దాదాపు ఒక 30-40 వీడియోల్లో చూసానండి నేను. ఆయనే కాదు, చాలామంది అడిగారు. ఆ సినిమా రాసిన రచయిత కన్నా గొప్ప ఇతను. నేను ఇక్కడ మాట్లాడింది ఏంటంటే, నేను గొప్ప అని చెప్పట్లేదు. నాకన్నా చిట్టుబాబు గారు గొప్ప అయ్యి ఉండొచ్చు, చిట్టుబాబు గారి కన్నా ఆ సినిమా రచయిత గొప్ప అయ్యి ఉండొచ్చు, కథానాయకుడు గొప్ప అయ్యి ఉండొచ్చు. వీళ్ళందరికంటే కూడా వాల్మీకి, వ్యాసుడు గొప్పవాడనేది నా అభిప్రాయం. ఎందుకంటే వేదాల్లో చెప్పిన ధర్మం ఏదైతే ఉందో అది కేవలం సందేశమేనా, అది పాటించి కృతకృత్యులైన వాళ్ళు ఉన్నారా అన్న సందేహం వచ్చినప్పుడు రాముడి చరిత్రను రాయమని నారదుడు వాల్మీకి సలహా ఇస్తే, బ్రహ్మదేవుడు వరంతో రాముడి జీవితం మొత్తాన్ని ఆయన చూడగలిగితే దివ్య దృష్టితో రాసింది. అంటే రాముడు నడయాడిన చరిత్రని రాశాడు. రాముడి ప్రయాణమే రామాయణంగా, ఆయన అది వాల్మీకి తెలిసినంత ప్రామాణికంగా ఇంకా ఏ కథానాయకుడికి ఏ రచయితకి తెలియదు. కాబట్టి రామాయణం అంటూ తీసుకున్నప్పుడు మనం వాల్మీకి రామాయణాన్నే సప్రమాణికంగా తీసుకోవాలి. మరి ఈయన చేసిన, అందుకని నేను అనేది ఏంటంటే, నేను ఎవరికన్నా గొప్ప కాదు, కాకపోతే నాకు వాల్మీకి గొప్ప. అందరికన్నా నేను ఎవరికన్నా గొప్ప కాదు, నాకు అందరికన్నా చిట్టిబాబు గారి కన్నా కూడా నాకు వాల్మీకే గొప్ప. ఆయన ఇప్పుడు రాముడి గురించి ఒక వ్యాఖ్య చేశారు. యుద్ధం ముహూర్తం పెట్టమని రాముడు రావణాసురుణ్ణి అడిగాడు, అంత గొప్ప పండితుడు అన్నారు. అది ఏ ప్రామాణికంగా చెప్పారు ఆయన? వాల్మీకి రామాయణం ప్రామాణికంగా చెప్పారా? ఒకవేళ వాల్మీకి రామాయణం ప్రామాణికంగా అయితే గనక యుద్ధం ముహూర్తం పెట్టమని అడగడం అనేది యుద్ధకాండలోనే సంభవించి ఉండాలి. రాముడు వారధి దాటిన తర్వాత సంభవించి ఉండాలి. ఇది వాల్మీకి రామాయణం. ఇందులో 3వ భాగంలో యుద్ధకాండ, ఉత్తరకాండ ఉన్నాయి. తీద్దాం. ఈ వాల్మీకి రామాయణంలో ఘట్టాలు చూసుకుంటే, రాముడు రావణాసుడి దగ్గరికి సందేశం పంపింది అంగదుడితో. సో అంగదుడితో పంపిన సందేశం ఏంటో మనం చదువుదాం. అంగదుడిని ఈ మాట చెప్పమని రావణాసుడికి ఈ మాట చెప్పమని రాముడు చెప్పాడు. రావణ, మారీచుని సహాయమున మాయతో నన్ను వంచించి దండకారణ్యం నుండి సీతాదేవిని బలాత్కారంగా అపహరించితివి. నీ యొక్క బలమెట్టితిదో యుద్ధరంగాన్న నేడు నా ఎదుట చూపుము. సీతాసాధ్విని నాకు అప్పగించి నన్ను శరణు వేడుము. లేనిచో నిశితములైన నా బాణములతో నిన్నే కాదు నీ వెంటనున్న రాక్షసులందరినీ హతమార్చెదను. ఈ లోకమున రాక్షసులే లేకుండా చేసేదను. ధర్మాత్ముడు రాక్షసులలో ఉత్తముడు అయిన విభీషణుడు నన్ను శరణు జొచ్చి ఉన్నాడు. సద్గుణవంతుడైన అతడు లంకా రాజ్యమును సకల సంపదలను నిరాటంకంగా పొందగలడు. ఇది ముమ్మాటికి తథ్యము. రావణ, నీవు అధర్మపరుడవు, పాపాత్ముడవు, స్థిరచిత్తము లేనివాడవు. నీ అనుచరులందరూ మూర్ఖులు కావున నీవు ఈ లంకారాజ్యమును ఈ సంపదలను అనుభవించుటకు అనర్హుడవు. కనుక నీవు ధైర్యము వహించి పరాక్రమును చూపి
నాతో యుద్ధము చేయుము. రణరంగమున నా బాణముల ధాటికి నీవు ప్రాణములను కోల్పోవుట నిజము. నా శరముల స్పర్శకు నీవు పవిత్రుడవగుదువు. కామరూపుడవైన నీవు పక్షివిగా మారి మనోవేగముతో ముల్లోకములలో పరుగులు తీయుచు తప్పించుకుని జూచినను నా కంటపడిన పిమ్మట నీవు ప్రాణములతో తిరిగి పోజాలవు. నీ మేలుకై ఈ హితవచనములను నడుపుచున్నాము. రాక్షసులందరూ మృతి చెందుతున్నారు గాన నీకు పుణ్యలోకములు ప్రాప్తించుటకై తగిన శ్రాద్ధాది పుణ్యకర్మలను నీ కొరకై నీవే ఆచరించుకునుము. కడసారిగా లంకను ఒక్కసారిగా చూచుకునుము. నీ ఆయు పట్టు నా చేతిలో ఉన్నది. ఈ మాట చెప్పమని చెప్పి అంగదుడికి రాముడు పంపాడు. ఇక్కడ నా యుద్ధానికి ముహూర్తం పెట్టుకోమనలేదు, నీ పిండానికి ముహూర్తం పెట్టుకో అన్నాడు. అది కరెక్ట్. ఇప్పుడు చిట్టిబాబు గారు చెప్పింది ఏంటంటే, చిట్టి పబ్లికేషన్స్ వారి బాబు రామాయణంలో ఏమన్నా ఉందేమో నాకు తెలియదు, కానీ వాల్మీకి రామాయణంలో అయితే లేదు. ఇప్పుడు ఒక విశ్లేషణకు వచ్చినప్పుడు, ఒకరిని విమర్శ చేసినప్పుడు కేవలం పిలిచారు కదా అని వెళ్ళడం కంటే కూడా దేని మీద విమర్శ చేస్తున్నాం. అతను ఆ ప్రసంగంలో వాల్మీకి రామాయణాన్ని, వ్యాస భారతాన్ని వక్రీకరణ చేస్తున్నారు అని చెప్పినప్పుడు, ఇదిగో ఈ సినిమాలో వ్యాస భారతంలో ఇలా ఉంది, వాల్మీకి రామాయణంలో ఇలా ఉంది, అతను తప్పు చెప్పాడని చెప్పగలగాలి. కానీ వీళ్ళ సొంత రామాయణాలు చెప్పి నా మీద విరుచుకుపడినంత మాత్రాన సమాజానికి ఏం ఉపయోగం చెప్పండి? తర్కంతో చేయాలి ఏ విశ్లేషణ అయినా. ఇంకా హాస్యాస్పదం ఏంటంటే, ప్రతి భారతీయుడు కూడా వాల్మీకి రామాయణం, వ్యాస భారతం చదవాలి అనేది మనం ఆ పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ వయసు వచ్చి అది చదవకుండా చదివినోడిని నీకేం తెలుసు అని అడిగితే ఇంకేం చెప్తాండి. మూడోది, ఆయన మూడో భాగంలో హిందూ ధర్మం వేరు, సనాతన ధర్మం వేరు, సగమే తెలుసు. సనాతన సంప్రదాయం వేరు, హిందూ ధర్మం వేరు. మీకు సగమే తెలుసు అన్నారు. సగమే తెలుసు అన్నారు. మీకు తెలిసిన పూర్తితనం ఏంటో నాకు తెలియదు. సనాతనం అంటే పాతదని కాదు, శాశ్వతమైనది. ఏ ధర్మం అయితే ఎల్లవేళలా నిజము అని నిరూపించబడుతుందో అది సనాతనము. హిందూ ధర్మము అంటే జ్ఞానాన్ని ఉపాసన చేసేది. జ్ఞానం, హిం అనే ధాతువుకి పాపము, దు అనే ధాతువుకి దహించునది అని అర్థం. పాపమును దహించినది జ్ఞానం. ఆ జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించడమే హిందూ ధర్మం. ఈ రెండు పార్టీల్లో ఒక సగం అది, ఒక సగం ఇది. ఏ సగం వారికి కావాలో వారు చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక్క చిట్టిబాబు గారికి సమాధానం చెప్పలేదు, చాలా మందికి సమాధానం చెప్పారు. అంటే రావణుడు గొప్ప అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ మీరు ఇండస్ట్రీలోనే నాకు తెలిసి కొంతమంది హీరోలు కూడా నేను రావణుడు అంటే నాకు ఇష్టం అని చెప్పి డైరెక్ట్గానే చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ హీరోలే కాదండి, ఒక దర్శకుడు అసలు రావణాసురుడిని చెడ్డవాడు అని ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సీతాదేవిని అక్కడ పెట్టి తన మీద, సీతాదేవి మీద కోరికుంటే లంక తీసుకొచ్చి మొత్తం అంతా తన ప్రాంతమే కదా, బలాత్కారం చేసేయచ్చు కదా. అదేం చేయకుండా 11 నెలలు ముట్టుకోకుండా కన్సెంట్ కోసం ప్రయత్నించాడు. అతను మంచోడు అవుతాడు కానీ చెడ్డోడు ఎందుకు అవుతాడని చెప్పి ఒక పేరు మోసిన దర్శకుడే అన్నాడు ఒక ఇలాంటి పాడ్కాస్ట్లోని. ఇక్కడ సమస్య ఏంటంటే, రామాయణం మీద వచ్చిన ఏ సందేహాలైనా 90% ఉత్తరాఖండ చదివితేనే తీరతాయి. భారతం మీద వచ్చిన ఏ సందేహాలైనా 90% సభాపర్వం చదివితే తీరుతాయి. అవి కాకుండా కేవలం బొమ్మల భారతాలు, సినిమా భారతాలు చూస్తే తీరవు. మనకు రుజువర్తనలో ఉండాలనుకున్నప్పుడు, మనం ఏదైనా మన వాదన నిజానికి దగ్గరగా ఉండాలనుకున్నప్పుడు వీటిని చదవాలి. ఉత్తరాఖండలో చాలా స్పష్టంగా చెప్తాడు, శాపం, నువ్వు గనక ఆ అమ్మాయి ఇష్టం లేకుండా బలాత్కారం చేస్తే ఆ మరుక్షణమే నువ్వు చనిపోతావు. ఈయన అపహరించిన మిగతా వాళ్ళందరూ మొదట్లో రావణుడు అపహరించడం ఇష్టం లేకపోయినా వివిధ లోకాల నుంచి కిన్నెర్లని, కింపరుషుల్ని, అప్సరసలని చాలామందిని అపహరిస్తూ వచ్చాడు కదా. ఆయన లంక యొక్క వైభవం చూసి, సువర్ణలంక యొక్క వైభవం చూసి మనకన్నా ఇక్కడే బాగుంది కదా అన్న ఉద్దేశంతో లొంగిపోయిన వాళ్ళు కాబట్టి ఎంతమందిని అపహరించినా అతనికి నష్టం కలగలే. మొట్టమొదటిసారి ఆయన ఆయుష్ గ్రంథాల్లో చెప్పినంత ప్రకారం ఎన్ని వేల సంవత్సరాలు ఆయన ఆయుష్, అన్ని వేల సంవత్సరాల ఆయుష్లో మొట్టమొదటిసారి ఒక సాధ్వి నువ్వు నాకు గడ్డిపోచతో సమానం అని చెప్పి గడ్డిపోచ అడ్డు పెట్టింది. ఇప్పుడు బలాత్కారం చేస్తే చచ్చిపోతాడు. అందుకని నయాన్నో భయాన్నో బెదిరించో ఏదోటి చేసి లొంగ తీసుకోవాలని ప్రయత్నించాడు. అది అవ్వలేదు.
అది చేసిన మరుక్షణమే చచ్చిపోతాడు. మరి ఈయనకి రావణాసురుడు ఎందుకు మంచోడు అనిపించాడో నాకు ఇప్పటికీ తెలియదు. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు మరి రావణాసురుడు అనగానే ఇప్పుడు మనం ప్రతి దసరా అప్పుడు ఒక గొడవ మొదలవుతూ ఉంటుంది. ఒక్కోసారి మనం ప్రతి విజయదశమి అప్పుడు రావణ దహనం జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి కొంతమంది ఈ మధ్య కాలంలో మొదలయ్యారు. మేము రావణాసురుడి వారసులమని చెప్పుకుంటున్న ఒక కల్ట్ మొదలవుతోంది. సో వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళది యాంటీ హీరో వర్షిప్ అని ఒక తత్వం ఉంది కదా. యాంటీ హీరో వర్షిప్, అంతే, కరెక్టే. చెడ్డవాడిని వర్షిప్ చేస్తే దానికి అటెన్షన్ ఎక్కువ వస్తుంది. ఓకే. ఈ రీల్స్ కాలంలో, ఈ సామాజిక మాధ్యమాల కాలంలో అటెన్షన్ చాలా ముఖ్యం. ఆ అటెన్షన్ కోసం చేసే అపరిపక్వ ప్రలాపనలనే నేను భావిస్తాను. అంతకుమించి దాన్ని ఏం చేయలేదు. ఇంకొక అంశంలోకి వెళ్లే ముందు, అంటే మిగతా వాళ్ళు మాట్లాడిన తీసుకునే ముందు ఇంకొక ప్రశ్న ఉంది నాకు, రాముడు రావణాసురుడికి సంబంధించి. రావణాసురుడు అంటే న్యాచురల్గానే సినిమాల్లో మీరు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఒక హీరో వేసే పాత్రను బట్టి కూడా ఆ ఎలివేషన్ అనేది ఉంటుంది. హీరో ఎవరైతే మెయిన్ కథానాయకుడు ఒక పాత్రను ధరించాడు అని అంటే ఆ పాత్రను కొంచెం పెంచాలి, దాని విస్తృతిని పెంచడమో, దాన్ని ఇంకొంచెం మసాలా యాడ్ చేయడమో, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. ఇప్పుడు రావణాసురుడి పాత్ర వేసినందుకు గాను ఎన్టీ రామారావు గారు వేయడం వల్ల దానికి ఆ గ్లోరిఫికేషన్ ఇవ్వడం కోసం కవులు చేసిన ప్రయత్నమా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మీరు అన్నట్టుగా అసలు పురాణ ఇతిహాసాల మీద పట్టు లేకపోవడమా? నిజానికి కమలాకర కామేశ్వరరావు గారు నటి వాళ్ళేమో పర్ఫెక్ట్ అధ్యయనం చేసిన సినిమాలు ఉన్నాయి. అట్లా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి సినిమాలే మంచివి ఉన్నాయి, కొన్ని ఇట్లాంటి ప్రక్షిప్తాలు వచ్చిన సినిమాలు ఉన్నాయి. రెండింటిని ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు? ఎన్టీ రామారావును వ్యతిరేకించినట్టు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నా మొత్తం ప్రసంగం చూడండి, ఒక వ్యక్తిత్వాన్ని కానీ, ఒకరి వ్యక్తిగత జీవితాన్ని కానీ, వ్యక్తిని కానీ నేను నేరుగా విమర్శించలేదు. ఇది కేవలం ఆలోచనకి మధ్య వచ్చిన సంఘర్షణ. మనం కాల్పనిక కథలతో ఏదైనా చెయ్యొచ్చు. ఒక సాయి అన్న క్యారెక్టరో, ఒక అనంత్ అన్న క్యారెక్టరో పెట్టి అతన్ని మంచివాడిగా చూపించవచ్చు, చెడ్డవాడిగా చూపించవచ్చు, క్రూరుడిగా చూపించి ఎలా అయినా చేయొచ్చు. ఒక్కసారి వాల్మీకి రాముడి ఇది, రావణుడు ఇది, ఒకసారి వ్యాసుడు కృష్ణుడిది, అర్జునుడిది, కర్ణుడిది, దుర్యోధనుడిది అని చెప్పిన తర్వాత దాన్ని మార్చడానికి ఎవరికీ హక్కు లేదు అనేది నా నిశ్చిత అభిప్రాయం. కారణం ఇవి ఇతిహాసాలు కాబట్టి. వేదం చెప్పిన దాని ప్రకారం ధర్మ మార్గంలో నడిచి ఇలా విజయం సాధించారయ్యా జీవితంలో, దానికి భూమి మీద నడిచిన వాళ్ళు సాక్ష్యంగా ఉన్నారు అని సామాన్య లోకానికి చెప్పడానికి వాళ్ళ జీవితాలని ఇతిహాసాలుగా రాశారు. వాళ్ళ జీవితాలను మనం తప్పుగా చూపించే హక్కు ఎవరికి లేదు. ఉదాహరణకి మీకు చెప్తా, బాహుబలి సినిమా ఉంది. మీకు నాజర్ గారి బిజ్జల దేవుడి క్యారెక్టర్ చూస్తే ధృతరాష్ట్రుడి షేడ్స్ కనపడతాయి. రానా క్యారెక్టర్ చూస్తే దుర్యోధనుడి షేడ్స్ కనపడతాయి. ప్రభాస్ క్యారెక్టర్ చూస్తే అటు రాముడిది, అర్జునుడిది అందరి షేడ్స్ కనపడతాయి. అలా స్ఫూర్తిగా తీసుకుని వేరే కొత్త క్యారెక్టర్లు తీసుకుని మన ఇష్టం వచ్చిన సందేశం చెప్పచ్చు. కానీ రావణాసుడు ఎంత మంచోడు, కర్ణుడు ఎంత మంచోడు అని చెప్పడానికి ఖచ్చితంగా సప్రామాణికంగా ఈ గ్రంథాల పరంగానే తీయాలి. దాన్ని వక్రీకరించే హక్కు, డిస్టార్ట్ చేసే హక్కు ఎవరికి లేదు. కరెక్ట్. నెక్స్ట్ ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి గారు, నాకు చాలా పరిచయము. వారు తెలకపల్లి రవి గారి దగ్గర నేను వారు కలిసి పనిచేసిన చాలా ఇంటర్వ్యూల్లో వారితో మాట్లాడాను నేను, చాలా డిస్కషన్స్లో. అయితే ఈ మధ్యకాలంలో రావడం మానేశారు. ఇది వేదిక ఆయన కూడా అడుగుతారు నన్ను రమ్మని. సో బేసికల్లీ వారు ఒక వ్యాఖ్య చేశారండి. ఒక 2-3 వ్యాఖ్యలు ఉన్నాయి, అందులో ఒకటి చదువుతాను నేను. కర్ణుడు అంటే దానకర్ణుడు, సహజ కవచ కుండలాలతో పుట్టాడు, శాపగ్రస్తుడిలా బతికాడు, సేవాధర్మము సూతధర్మము అన్నట్లు సూతుడు అని ఎత్తిపొడిచారు ఆయన్ని. అతన్ని సూతుడు అని ఎత్తిపొడిచింది కూడా ఈ సనాతన ధర్మమే. కర్ణుడు ఎవరికి పుట్టాడో వీళ్లకు తెలియదా? బ్రహ్మజ్ఞానం ఉంది, మాకు అన్నీ తెలుసు అనుకునేవారు మరి కర్ణుడు కుంతీదేవికి పుట్టినవాడని తెలియదా? ఒక విధంగా అనంత శ్రీరామ్ వ్యాసుడినే తప్పుబడుతున్నారు. కర్ణుడు లేని భారతమా అన్నది తెలుగులో సామెత. అంతటి గొప్ప వ్యక్తిని వీళ్ళు ఎందుకు తప్పుబడుతున్నారు? ఆయన అనంత శ్రీరామ్ కాదు, అనంత ఆవేశం ఆయనది. ఇది తెలకపల్లి రవి గారి వ్యాఖ్య. అది నేను ఆ వీడియో చూశానండి. నా ప్రసంగాన్ని అనంత ఆవేశం కాదు ఇది అనంత పైత్యం అని మొదలుపెట్టారు ఆయన విశ్లేషణ. ఓకే. ఇప్పుడు పదాలు కాయిన్ చేయడం ఎంతసేపు అండి? ఇది ఇప్పుడు ఆ విశ్లేషణ నేను ఇది తెలకపల్లి తెలివి కాదు, తెలకపల్లి తెగులు అని చెప్పడం ఎంతసేపు? దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? దాంట్లో ఏమన్నా వ్యాసభారతం ఉందా, వాల్మీకి రామాయణం ఉందా ఆ వ్యాఖ్యలో? ఇప్పుడు ఆయన సేవాధర్మం సూతధర్మం పద్యం వినిపించారు, మీకు ఫోటో కూడా పంపాను. ఆ పద్యం
వ్యాసభారతంలోది కాదు, పోని వ్యాసభారతాన్ని దాదాపు అనువదించిన, పూర్తిగా అని కూడా చెప్పకూడదు, దాదాపు అనువదించిన ఆంధ్ర మహాభారతంలోది కాదు, తిక్కన గారి పద్యం కూడా కాదు అది. అది పాండవోద్యోగం రాసింది కొండవీటి వెంకట కవి. నేను వ్యాసభారతం వాల్మీకి రామాయణం అని ఒక పక్క చెప్తుంటే విమర్శించడానికి మీరు కనీసం ఆంధ్ర మహాభారతంలో కూడా, అది కూడా వ్యాసభారతంలో ఉన్నది యథాతథమైన పద్యం ఇదని చెప్పి విమర్శిస్తే ఒక దారి ఉంటుంది. ఒక రంగస్థలంలో వచ్చిన పాండవోద్యోగం నాటకంలో కొండవీటి వెంకట కవి రాసిన పాండవోద్యోగంలోని పద్యం ముందు విమర్శిస్తే ఎలా కుదురుతుందండి? మొదటిది. రెండవది, కుంతిదేవికి పుట్టలేదు కర్ణుడు అని నేను ఏమన్నా అన్నానా? వ్యాసుని తప్పు పట్టాను అనడానికి అనలేదు. అంటే వ్యాసునే తప్పు పడతారా అన్నది హైలైట్ చేసేయడానికి నేను అన్నని మాట ఒకటి తెచ్చి పెట్టేస్తే కుదరదు కదా. 3, శూద్రుడు, బ్రాహ్మణుడు, లేకపోతే క్షత్రియుడు, వైశ్యుడు, ఇవి వీళ్ళు తీసుకున్న దారి వేరు, మన గ్రంథాలు చెప్పిన దారి వేరు. అది ముందు ముందు విశ్లేషణలో మీకు సప్రామాణికంగా నిరూపిస్తాను. కానీ తెలకపల్లి వారికి నా విన్నపం ఏంటంటే, మీరు విమర్శించండి, నేను కాదన్ను. వ్యాసభారతంలో తీసుకుని నువ్వు ప్రసంగంలో చెప్పిన ఈ వాక్యాలు వ్యాసభారతానికి విరుద్ధం అని చెప్పండి, నేను ఖచ్చితంగా దానికి వారికి సరైంది అని చెప్పి అంగీకరిస్తాను. అంతేగాని అనంత పైత్యం అని పదాలు కాయిన్ చేస్తే, నేను తెలకలపల్లి తెగులు అని కాయిన్ చేస్తే, దానికి నీ వ్యాసభారతానికి వాల్మీకి రామాయణానికి సంబంధం ఉండదు. ఎందుకు ఈ అర్థం పర్థం లేని విశ్లేషణ? అది నా ప్రశ్న అనమాట. ఇంకొక మాట అన్నారు ఆయన, కర్ణుని మాత్రమే తప్పుగా చూస్తే పర్వాలేదు అనంత శ్రీరామ్, సీతామాతను తప్పుపట్టావు కదా, లవకుశను చూసి కంటదడి పెట్టని తెలుగువాడు లేరు. ఆ సినిమా కమర్షియల్గాను ఎంతో హిట్ అయింది, ఆధ్యాత్మికంగాను విజయం సాధించింది. అటువంటి లవకుశ సినిమాను తప్పుపడతారా? సినిమాను సినిమాగానే చూడవచ్చు కదా. సినిమాల్లో హిందూ వ్యతిరేకత, ముస్లిం వ్యతిరేకత, క్రైస్తవ వ్యతిరేకత ఇలా ఎవరైనా తీస్తారా? ఇలాంటి సినిమాలు ఉంటాయా? ఇప్పుడు మాతృదేవో భవ అని ఒక సినిమా ఉందండి. ఆ సినిమాను చూసి కంటతడి పెట్టని వాళ్ళు ఉన్నారా? కరుణరసం వచ్చినప్పుడు కంటతడి వస్తుంది, అది కల్పితం అయినా సరే. రాముడికి లవకుశులకి యుద్ధం జరిగినట్టు ఇదిగో ఈ ఉత్తరాఖండలో మీకు ఘట్టాలన్నీ ఇక్కడ ఉన్నాయండి. మొత్తం శ్రీరాముడు హనుమంతుని ప్రశంసించుట, పిదప మారుతికి తన ఆలింగన భాగ్యము వసగుట, ఇది యుద్ధకాండ మొదలైతే, ఉత్తరాఖండ ఎక్కడి నుంచి మొదలైందంటే, అగస్త్యాది మహామునులు శ్రీరాముని కడకు ఏతించి ఆ ప్రభువును అభినందించుట, రావణాదుల కంటెను ఇంద్రజిత్తు యొక్క ఆధిక్యం ఎట్టిది అని స్వామి మునులను అడుగుట. అంటే అగస్త్యాదులతో రాముని సంభాషణ నుంచి ఉత్తరాఖండ మొదలవుతుంది. అక్కడి నుంచి శ్రీమద్ రామాయణ మహాకావ్యం యొక్క ఉపసంహారం మహత్వము. ఇక్కడ వరకు 111 ఘట్టాలు ఉన్నాయి. ఈ 111 ఘట్టాల్లో రాముడికి లవకుశులకి మధ్య యుద్ధం ఎక్కడ జరిగిందో నిరూపించమనండి. ఇది ఉత్తరాఖండ వాల్మీకి రామాయణం. ఎక్కడా లేదు. రాముడు చాలా వాత్సల్యంగా స్వీకరిస్తాడు లవకుశుల్ని. ఆ గానం చేస్తుంటే ఆయన చేసిన అశ్వమేధ యాగం వేదిక దగ్గర వాల్మీకి ముని పంపించి ఈ గానం చేయిస్తారనమాట. స్వీకరించి అప్పుడు ఓహో సీతామాత బిడ్డల మొన్నటిదాకా నిరూపించడానికి అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ యజ్ఞ వేదిక కన్నా పవిత్రమైన స్థలం ఇంకోటి ఉండదు. ఈ రాజ్యంలో జరుగుతున్న యజ్ఞమే కాబట్టి రాజ్యంలో ఉన్న ప్రముఖులందరూ, పురజనులు, గిరిజనులు, హరిజనులు అందరూ వస్తారు. వాళ్ళ సమక్షంలో మరొక్కసారి అగ్ని పరీక్ష చేసి తను పవిత్రురాలని నిరూపించుకుంటే మళ్ళీ సీతను స్వీకరిస్తాను అని చెప్తారు రాముల వారు. అప్పుడు వచ్చి నా లవకుశుల్ని ప్రసాదించిన తర్వాత రాముడి వంశం కొనసాగుతుందని తెలిసిన తర్వాత నా బాధ్యత ఇక్కడతో అయిపోయింది అని చెప్పి అదే యజ్ఞ మండపంలో భూమాతలో ఐక్యం అవుతారు సీతమ్మ వారు. అక్కడ జరిగింది అది. లవకుశుల మధ్య యుద్ధం జరగలేదు. ఆ యుద్ధాన్ని చూసి సీతమ్మ వారు కలత చెందింది లేదు, ఏమీ లేదు. లేని కథను తీసుకొచ్చి కరుణరసం పండిస్తే ఏంటి, హాస్యరసం పండిస్తే ఏంటి? తెలుగువాడు కంటతడి పెట్టాడని చెప్పి అది నిజమైపోద్దా? తెలకలపల్లి రవి గారు, రైట్. మా వాల్మీకి రామాయణంలో ఉన్న లవకుశుల యుద్ధాన్ని మీరు నిరూపించి అప్పుడు నన్ను ప్రశ్నించండి. ఓకే. అండ్ ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఘట్టం గురించి మీరు చెప్పారు కాబట్టి, లవకుశ సినిమా కావచ్చు, లేకపోతే అనేక సినిమాలు వచ్చాయి. రామాంజనేయ యుద్ధం వచ్చింది, శ్రీకృష్ణార్జున యుద్ధం వచ్చింది. అసలు నిజంగా ఇవన్నీ జరిగాయా? ఉన్నాయా? లేవు. కానీ సినిమాటిక్ లిబర్టీ అంటారా, దాన్ని ఏమంటారు? క్రియేటివ్ సినిమాటిక్ లిబర్టీ ఎక్కడైనా తీసుకోండి.
నిజంగా ఉన్న మనుషుల మన పూర్వీకుల చరిత్రని వక్రీకరించి చెయ్యొద్దు అంటున్నాను నేను. ఆల్రెడీ వాళ్ళ చరిత్రని వ్యాసుడు వాల్మీకి ఇచ్చేశారు. రాముడికి ఆంజనేయుడికి యుద్ధం జరగలేదు, జరిగిందని ఎలా చూపిస్తారు? అయితే ఒక ప్రశ్న ఉంది అనంత శ్రీరామ్ గారు, మీరు ఇప్పుడు వాల్మీకి రామాయణం ప్రామాణికం అన్నారు, అండ్ మహాభారతం వ్యాస భారతం ప్రామాణికం అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు నన్నయ్య తిక్కన వీళ్ళు ఆంధ్ర మహాభారతం వచ్చింది, అనేక భారతాలు అనేక రకాలుగా దాంట్లో కొన్ని ప్రక్షిప్తాలు వచ్చాయి. అయితే కొంత ఎన్హాన్స్ చేయడానికి ఇప్పుడు లైక్ సీతా స్వయంవరం అనేది నిజానికి వాల్మీకి రామాయణంలో లేదు. ఆ విల్లు ధనుస్సు విరగొట్టడం అంతవరకే ఉంటుంది, కానీ అది పెద్ద అందరూ వచ్చి రావణుడు వీళ్ళందరూ వచ్చి ఒక పోటీ వాతావరణం అయితే కాంపిటీషన్ లేదు అక్కడ నిజానికి వాల్మీకి రామాయణంలో. ఈ లక్ష్మణ రేఖ కూడా లేదు. కానీ ఇవన్నీ ఏంటంటే ఇంకొక ఏదో ఒక మంచి ఉద్దేశంతో కొన్ని చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని రామాయణాల్లో కొన్నిట్లో ఇంకా రాముల వారి గొప్పదనాన్ని ఇంకా పెంచే విధంగా ఎవరైనా ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాటిని అసలు ప్రామాణికంగా తీసుకోవడానికి లేదా? పెంచినా తగ్గించినా అది అబద్ధం అయ్యి ఉండకూడదు, అది నేను చెప్పేది. అంటే యథాతథంగా ఆ చరిత్రను తీసుకోవాలి. ఆ యథాతథంగా చెప్పడానికి వ్యాసుడికి వాల్మీకి మాత్రమే అర్హత ఉంది. మిగిలిన వారి ఎలా చేసినా ఆ కవిత్వంలో ఉన్న అందాన్ని తీసుకోవచ్చు. ఒకళ్ళు రాముడు కళ్ళు కలువలుగా కవులు నిరంకుశులు అంటూ ఉంటారు, వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా. ఇది కవిత్వం అంటే ఇది చరిత్ర కదా, కవి దేన్నైనా వర్ణించవచ్చు, చరిత్రను మాత్రం వక్రీకరించకూడదు. వక్రీకరించొద్దు. సుందరీకరించండి కానీ వక్రీకరించొద్దు. ఓకే, ఇప్పుడు లక్ష్మణ రేఖ అనేది ఉందనుకోండి ఒకవేళ, అప్పుడు వేరేగా ఉండేది. రావణుడు దాటలేని లక్ష్మణ రేఖ సీత దగ్గరికి రావణుడు వెళ్ళడానికి కూడా ఉపయోగపడదు కదా. సీత దగ్గరికి రావణుడు వెళ్ళారు, ఒక సన్యాసిని మర్యాద చేయడం అనేది సంప్రదాయం కాబట్టి సీతమ్మ వారు లోపలికే ఆహ్వానించారు, దర్భాసనం వేశారు, కూర్చోబెట్టారు, భోజనం పెట్టారు, తన చరిత్ర అంతా చెప్పారు. సీతమ్మ వారి వయసు రాముల వారి వయసు తెలిసే ఘట్టం కూడా అదే కదా. నాకు 18 ఏళ్ళు ఉన్నప్పుడు రాముల వారికి అక్కడ కొంచెం స్లాష్ ఉంది, ఖా అన్న అక్షరం ఉంది శ్లోకంలో. పంచవింశతి అంటే 25 అనాలా, పంచవింశతి ఖా అంటే 3 యాడ్ చేసి 28 అనాలా, చిన్న డైలమో. కానీ నాకు 18 ఏళ్ళు, రాముల వారికి 25-28 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మేము అయోధ్య నగరాన్ని విడిచి వచ్చాము అనేది ఆవిడ చెప్పారు. వయసు అప్పుడే తెలిసింది. అది తెలిసి ఉండకపోతే రాములు చాలా సినిమాల్లో సీత కన్నా రాముల వారు 6 నెలల చిన్నంట అని ఇలాంటి కబుర్లు కూడా వచ్చినాయి కదా. కాబట్టి ఆ లక్ష్మణ రేఖ అనేది ఉన్నప్పుడు ఈ సంభాషణ అంతా ఉండేది కాదు కదా. ఆ నిజాలన్నీ మాయమైపోతాయి అలాంటివి కల్పిస్తే. అది నేను అనేది. కాబట్టి మీరు వేరే ఏదైనా క్యారెక్టర్ని, కల్పితమైన క్యారెక్టర్ని తీసుకోండి, తప్పులేదు. రాముడు సీత వచ్చినప్పుడు, ధర్మరాజు కృష్ణుడు వచ్చినప్పుడు మాత్రం కల్పించద్దు. అలా కల్పించడం వల్లే హైందవ ధర్మం యొక్క హననం జరిగిందనేది నా ప్రసంగం సారాంశం. తమ్మారెడ్డి భరద్వాజ గారు, ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు, మా సినిమాకి పెద్దలు కూడా సినీ పెద్దలు, అండ్ ఆయన చాలా సౌమ్యులు. నేను చాలాసార్లు వారితో మాట్లాడాను. తమ్మారెడ్డి భరద్వాజ గారు వారు చేసిన కామెంట్ ఇది: కర్ణుడు దాత కదా, ఆయన చేసింది సాధారణ దానం కాదు. అనంత శ్రీరామ్ చెప్పినట్లు కేవలం ఆస్తులే పంచలేదు, ఆయనతో పుట్టిన కవచకుండలాలను కూడా దానం చేశాడు కదా, అవి ఆయన సొంతమే కదా. కర్ణుడు మంచి చేశాడా చెడు చేశాడా అన్న విషయాన్ని పక్కన పెడితే మొదటి నుంచి మహాభారతంలో కర్ణుడిని అద్భుతమైన క్యారెక్టర్గానే చూపించారు. అటువంటి దాన్ని కాదని చెప్పడానికి ఆయనెవరు, మనమెవరు? దీనికంటే మొదట హిందుత్వం అంటే ఏంటో మనం చెప్పాలి. నేను హిందువునే, మీరు హిందువులే. ఇప్పుడు మనం తప్పు చేస్తున్నామా? హిందువు ఏం చేయాలి, ఏం చేయకూడదన్న దానిపై బైఫకేట్ చేసి చెప్పండి. తర్వాత మనం ఏం చేయాలో అన్న దానిపై ఆలోచిద్దాం. మైక్ దొరికినప్పుడు హిందుత్వం గురించి మాట్లాడడం, ఎప్పుడో వచ్చిన సినిమాలను తప్పని చెప్పడం ఏంటి? ఇందులో ఆఖరి సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మైక్ దొరికినప్పుడు హిందుత్వం గురించి మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేయకూడదనేది. ఆ బాధ్యతతోనే మాట్లాడాను నేను. అందుకనే నేను మాట్లాడిన అక్షరానికి కట్టుబడి ఉన్నాను, ప్రతి పదానికి బాధ్యత తీసుకుంటున్నాను. మన ప్రోగ్రాం ముందే చెప్పాను. నిజ నిర్ధారణ లేకుండా ఏ ఒక్కటి మాట్లాడలేదు నేను. కావాలంటే మామూలుగా వైరల్ కోసం కల్కి సినిమా గురించి మాట్లాడానని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడానని ఈ 2 అంశాలని తీసుకుని ఎడిట్ చేసి పెట్టుకుంటున్నారు. కానీ ఆ స్పీచ్ మొత్తంలో చాలా అంశాలని స్పృశించడం జరిగింది. నాకు ఇచ్చింది 10 నిమిషాలే. ఆ 10 నిమిషాల్లో ఇంత గ్రంథాలను ఎలాబరేట్గా చేసి మాట్లాడలేను కదా, సూచనప్రాయంగా మాట్లాడాను. వాటిలో ఒక భాగంలో మీరు అన్న నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుందామా, నెగ్గదీసి నిలదీద్దామన్న భాగంలో కాళీ అన్న సినిమా పోస్టర్ గురించి, కాళీమాత సిగరెట్
కాల్చడం దాని గురించి, పీకేలో రాయి మీద పాన్పరా పూసి శివలింగం చేయడం దాని గురించి, తర్వాత ఎంఎఫ్ హుస్సేన్ చిత్రాల్లో దుర్గా సరస్వతి మాతల బొమ్మల్ని అశ్లీలంగా గీయడం, అక్రమ్ హుస్సేన్ కృష్ణుడిని బార్లో పెట్టి చుట్టూ గోపికల్ని బిగినీలో ఉన్నట్టు చిత్రించడం, ఇలాంటి రకరకాల అంశాలు స్పృశించాను. కేవలం ఇవే కాదు, అవన్నీ కూడా నేను ఏదో ఆవేశంతో గూగుల్ చేసినట్లయితే వాటికి నిరూపణలు ఉండేవి కాదు. మీరు తర్వాత రీల్స్గా విశ్వ హిందూ పరిషత్ వారు కూడా వేసుకున్నారు ఆ వాక్యాల్ని, వేసి పక్కన ఫోటోలు వేశారు. నేను ఏమేమన్నానో అవన్నీ ఉన్నాయని చెప్పి ఫోటోలు వేశారు, నిరూపణలు. నిజ నిర్ధారణ లేకుండా నేను ఏది మాట్లాడలేదు. మాకు సినీ పెద్దలు కాబట్టి వారి సలహా శిరోధార్యం. భవిష్యత్తులో ఈ సలహా ఇస్తారన్న ఉద్దేశంతోనే నేను ముందే తీసుకున్నట్టు నాకు అనిపించింది. అందుకని మైక్ దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు హిందుత్వం గురించి మాట్లాడలేదు. హిందుత్వం మీద జరిగిన దాడి గురించే నేను మాట్లాడాను. మొదటి అదండి. తర్వాత కర్ణుడు దాత కాదంటాడేంటి, కవచకుండలాలు దానం చేశాడు కదా అని ఆయన అనడం జరిగింది. ఆయన విజ్ఞులు, ఆయనకి ఏది దానమో ఏది వ్యాపారమో ఏది ఫేవరో తెలియనంత అపరిపక్వంగా ఆయన ఉండరని నా అభిప్రాయం. నేనేం చెప్పట్లేదు, అందుకే ఈ బుక్కులు తీసుకొచ్చా. ఈ కవచకుండలాల అంశం ఎప్పుడు వస్తుందంటే, ఘటోత్కచుడు చనిపోయిన తర్వాత కృష్ణుడు ఆనందిస్తూ అర్జునుడితో అన్న మాటల సందర్భంలో వస్తుంది, ద్రోణ పర్వంలో. అక్కడ ఏమన్నాడో చూద్దాం. దివ్యమైన కవచకుండలాలకు బదులుగా మహాత్ముడైన ఇంద్రుని వల్ల శక్తి అనే ఆయుధాన్ని పొంది కర్ణుడు నిన్ను చంపినట్లుగానే ఎప్పుడూ అనుకునేవాడు. ఇది కవచకుండలాల గురించి వచ్చిన సందర్భం అన్నమాట. ఇప్పుడు చెప్పండి, దానం అంటే ఏంటి? నేను మీ దగ్గరికి వచ్చానండి, నా దగ్గర అన్నం లేదు, తినడానికి అన్నం లేదు, కాబట్టి మీరు నాకు బియ్యం దానం ఇచ్చారు. మీరు నాకు బియ్యం దానం ఇచ్చారు కదా అని చెప్పి మీ ఇంట్లో పెసలు లేవని చెప్పి నేను పెసలు ఇచ్చాను అనుకోండి, అది దానం అవుద్దా, ఇచ్చిపుచ్చుకోవడం అవుద్దా, వర్తకం అవుద్దా, వస్తు మార్పిడి విధానం అవుద్దా, క్విడ్ ప్రోకో అవుద్దా? ఏం పేరు పెట్టాలి దానికి? దానం ఎలా అవుద్ది? ఒకటి ఇచ్చి ఇంకోటి తీసుకున్నప్పుడు. నిజంగా దాత అయితే నువ్వు నన్ను కవచకుండలాలు దానంగా అడిగావు, తీసేసుకో అంతే, నాకు ఇంకోటి ఇస్తానని చెప్పకు. అది తీసుకోవడం వల్ల నా దాతృత్వం పోతుంది, నా దాతృత్వం ప్రకాశించదు. నువ్వు ఇస్తానన్నా నాకు వద్దు, నీ శక్తి ఆయుధం నాకు వద్దు, నా శక్తియుక్తులతోనే నేను అర్జునుడితో పోరాడతాను అన్నప్పుడు అది దానం అయ్యేది. దానం ఇచ్చిన తర్వాత ఇంద్రుడు ఆ దాన గుణానికి మెచ్చి ఆయనగా స్వచ్ఛందంగా ఇచ్చిన వరంగా కాదా? ఆయన ఆఫర్ చేశాడు, తీసుకున్నప్పుడు అది ఇంకా దానం అవ్వదు కదా. ఓకే, మిచ్చిపుచ్చుకోవడమే అవుద్ది కదా. అది పుచ్చుకోకుండా వెనక్కి వెళ్ళిపోయి ఉండుంటే అది దానంగా నిలబడేది. అంటే కర్ణుడి దానాల్లో గొప్ప దానం కవచకుండలాలని వీరు చిత్రీకరిస్తున్నప్పుడు ఇది చెప్పాలి కదా. శక్తి తీసుకోకుండా ఉంటే నేను దానం అని ఒప్పుకునేవాడిని. పైగా అది ఎంత గొప్ప ఉపకారం. కవచకుండలాలు ఉంటే కర్ణుడిని ఎవరూ చంపలేరు, కానీ ఆ కవచకుండలాలతో అర్జునుడిని అయితే చంపలేడు కదా కర్ణుడు. కానీ ఈ శక్తి, ఇంద్రుడిచ్చిన శక్తి ప్రపంచంలో ఎవరినైనా, ఈ విశ్వంలో ఎవరిని నాశనం చేయాలని నువ్వు సంకల్పించేసినా ఒకసారి పనిచేస్తుంది, ఆ సంకల్పం మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి అర్జునుడిని చంపడానికి బంపర్ ఆఫర్ ఇది, కరెక్ట్గా చెప్పాలి. అట్టు పెట్టుకుంటాడు. మరి దాన్ని అర్జునుడి మీద ప్రయోగించే యుక్తి ఇతనికి ఎందుకు లేకపోయింది? అది కూడా కౌరవ పక్షం తరపున జరిగిన పొరపాటు. అది ద్రోణ పర్వంలోనే ద్రోణుడు సైంధవుణ్ణి నేను కాపాడతానని చెప్పి చక్రశకట వ్యూహం వేసి చేసిన అర్జునుడి పరాక్రమానికి ఆ వ్యూహం మొత్తం చెల్లాచెదురైపోయి సైంధవుడు చనిపోతే ఆ ఉక్రోషం తట్టుకోలేక 6ంటికి సాయంత్రం సంధ్యకి ఆపేయవలసిన యుద్ధాన్ని రాత్రి వరకు కొనసాగించి ద్రోణుడు అర్ధరాత్రి కూడా యుద్ధం చేశాడు. అప్పుడైనా ఆపుండాల్సింది, రాత్రి యుద్ధం చేయొద్దు, కావాలంటే రేపు చేద్దామని. అప్పుడు ఎవరూ ఆపలేదు. రాత్రి యుద్ధం చేసేటప్పటికి ఏమైంది, మనుషులకి పొద్దున్న బలం ఎక్కువ ఉంటే రాక్షసులకి రాత్రి ఎక్కువ బలం ఉంటుంది. ఘటోత్కచుడు ఇంకా చాలా ప్రమాదకారిగా తయారయ్యాడు, మొత్తం కౌరవ సైన్యాన్ని దహించేస్తున్నాడని భయపడిపోయి దుర్యోధనుడు వచ్చి కర్ణుడిని శక్తాస్త్రం వేసే తర్వాత విషయం తర్వాత చూసుకుందామని ఆ తొందరపాటులో చేసింది. అది వ్యూహంలో లోపం, వాళ్ళ విజ్ఞతలో లోపం, వారికి ఉన్న ఆయుధాన్ని సరిగా వినియోగించుకోకపోవడంలో లోపం. అంతే తప్ప ఇంద్రుడు ఇచ్చింది సాధారణమైన ఆయుధం కాదు. కవచకుండలాలకు బదులుగా ఆయుధం తీసుకున్నాడు. ఇచ్చిపుచ్చుకోవడంలో దానం అనేది మైనస్ అయిపోయింది కదా. దీన్ని గొప్ప దానంగా ఎలా అనుకుంటారో ఒకసారి భరద్వాజ గారు విజ్ఞులు ఆయన తెలియజేయాలి. ఇంకా రెండోది, ఆయన
హిందుత్వం అంటే ఏంటి మాకు చెప్పండి ముందు అన్నాను. ఇందాకే నేను చెప్పాను, హిందూ అనేది ఎక్కడో వచ్చి కొంతమంది తురుష్కులు సింధుని పలకలేక సాని పలకలేక హా అని హిందూ అని సృష్టించారని కొంతమంది ఇలా రకరకాలు చెప్పారు. హిమ్ ఇందాక నేను చెప్పినట్టు హిమ్ అంటే పాపము, దు అంటే దహించేది, పాపం దహించేది జ్ఞానము. అది ఏ జ్ఞానము? ఇప్పుడు జ్ఞానం ఏదో చెప్పాలి కదా, అది కూడా నేను భారతంతో సప్రమాణికంగానే చెప్తాను. అది యక్ష ప్రశ్నలో వస్తుంది అన్నమాట. మనకి వనపర్వంలో యక్షుడు అడుగుతాడు యమధర్మరాజు, యక్షుడి రూపంలో ఉన్న యమధర్మరాజు, రాజా జ్ఞానం అంటే ఏమిటి? ధర్మరాజు సమాధానం, పరతత్వ జ్ఞానమే జ్ఞానం. ఇది ఆయన ఇచ్చింది. అంటే మన మానవాతీతమైన ఈ పాంచభౌతికమైన శరీరాన్ని దాటి, ఈ పంచేంద్రియాలని దాటి, ఆ మనస్సుని దాటి, బుద్ధిని దాటి, చిత్తాన్ని దాటి ఏదైతే మనలో ఆ నిరాకార నిర్వికార నిర్ద్వంద్వ నిర్గుణ శాశ్వత సనాతన బ్రహ్మం జ్యోతి స్వరూపంలో ఉంటుందో అదే పరతత్వం. దాని గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. మిగతావన్నీ జ్ఞానాలకి కింద మేము లెక్క చెయ్యము అని. సో హిందూ ధర్మం అంటే ఆ నిరాకార బ్రహ్మాన్ని తెలుసుకోవడమే. ఓకే, వారు అడిగిన ప్రశ్నకి దానికోసం రకరకాల మార్గాలు అనుసరిస్తాం. అది తపస్సు అవ్వచ్చు, కర్మ ద్వారా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆఖరికి అసలు మానవత్వం అంటే ఏంటో చెప్పండి అని కూడా అడిగారు ఆయన. హేతువాదులు ఎవరో కూడా మనుస్మృతిని నమ్మరు, మనుస్మృతిని విమర్శిస్తూ ఉంటారు. కానీ మానవత్వం ఉండాలంటారు. మానవత్వం అన్న పదం వచ్చిందే, మానవుడు అన్న పదం వచ్చిందే మనువు సంతతి మానవులు అయ్యారు. కానీ మనుస్మృతిలో ఈ కులాల గురించి కానీ వర్ణాల గురించి కానీ చెప్పిన దాన్ని వీళ్ళు వక్రీకరించి మనువుని శత్రువుని చేశారు. కానీ మనువు చెప్పిన విధానం వేరు. అది మనం ముందు సమాధానాల్లో తెలుసుకుందాం. కానీ మానాన్ని గౌరవించని మానవత్వం ఎందుకు? ఇది నా ప్రశ్న. కర్ణుడు అనేవాడు ద్రౌపది మానాన్ని నిండు సభలో అవమానించాడు. అలాంటి వాడు మానవత్వాన్ని చాటుకున్నవాడు ఎందుకు అవుతాడు? వాడిని మానవతావాదిగా మనం ఎందుకు గుర్తించాలి? వాడికి పెద్ద హీరోయిజాన్ని మీరెందుకు కల్పించాలి? ఆయన అన్నారు కర్ణుడిని మాకు మంచివాడిగానే చూపించారు అన్నారు. చూపించారు అన్నది వద్దు, ఏం రాశారు అది మాకు వ్యాసభారతం ప్రమాణికంగా మీరు మాకు నిరూపించండి. అదే మిమ్మల్ని మేము అభ్యర్థించేది. ఈ మెసేజ్ని 10 మందికి చేరవేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్తే. సీనియర్ జర్నలిస్ట్ వనజ గారు, ఆవిడ చేసిన ఆర్గ్యుమెంట్స్ని నేను చదివే ప్రయత్నం చేస్తాను సార్. కొన్ని మహాభారతంలో ఒక కర్ణుడు మాత్రమే కాదు, అన్ని పాత్రల్లోనూ బలాలు బలహీనతలు ఉంటాయి. ఒక స్త్రీని సభలోకి నగ్నంగా ఈడ్చుకొచ్చినా తప్పులేదు, ఈడ్చుకుండ్రా. దర్శకుల ఆలోచనని మాత్రమే నేను వ్యతిరేకించాను. కృష్ణుడి సంగతి ఏంటి? గోపికలు స్నానం చేస్తే బట్టలు ఎత్తుకుపోయాడు కదా. వాళ్ళని నగ్నంగా గట్టు మీదకి లాగలేదు, చూడాలని అనుకోలేదు, ఏమీ చేయలేదు. అంటే కృష్ణా జిల్లాలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అని ప్రత్యేకంగా ఉన్నారు. మాట్లాడిన ప్రతి దానికి పురాణాలని, ఇతిహాసాలని వక్రీకరిస్తున్నారు ముర్రో అని నేను మాట్లాడుతుంటే, హిందూ ధర్మం అంటే ఖచ్చితంగా కులమే. వీటిల్లో కులం అంటే ధర్మం అని, ధర్మం అంటే కులం అని ఎక్కడ చెప్తారు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.